అందరి సహకారంతోనే బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ విజయవంతమైందని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. దర్గా ఆవరణలోని ఏపీ టూరిజం పార్క్ ఆవరణలో దర్గా ఫెస్టివల్ కమిటీ ఆధ్వర్యంలో రొట్టెల పండుగ ముగింపు సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, దర్గా కమిటీ సభ్యులు అందరి సహకారంతోనే రొట్టెల పండుగలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా విజయవంతమైందన్నారు. సోమవారం, మంగళవారం కూడా దర్గాలో అధికారులు ఇదే విధంగా భక్తులకు సేవలను అందించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు తపనతో పనిచేశారని, కమిటీ సభ్యులు ఎంతో నిబద్ధతతో భక్తులకు సేవలు అందించారని ప్రత్యేకంగా అభినందించారు. వచ్చే సంవత్సరం మరింత ఘనంగా రొట్టెల పండుగను నిర్వహిస్తామన్నారు. బారా షాహీద్ దర్గా అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 5 కోట్లు కేటాయించడం పట్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మత పెద్దలు, అధికారుల సూచనల మేరకు మాజీ మేయర్ అజీజ్ ఆధ్వర్యంలో ఈ నిధులతో మసీదు నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు. రొట్టెల పండుగ విజయవంతంలోని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పారిశుద్ధ్య కార్మికులు. రొట్టెల పండుగ ఇంత ఘనంగా జరగటానికి అందరూ సమిష్టిగా పనిచేస్తే పండుగ విజయవంతంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా మాత్రం పారిశుద్ధ్య కార్మికులేనని, వారి సేవలు అమోఘం, అద్భుతమని ప్రత్యేకంగా ఎమ్మెల్యే కొనియాడారు. వారి కష్టం, శ్రమకు అందరి తరపున ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ చైర్మన్ ఖాదర్ బాషా, ఏఎస్పీ శ్రీనివాసరెడ్డి, అడిషనల్ కమిషనర్ శర్మద, సిటీ ప్లానర్ దేవీకుమారి, హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ, మాజీ మేయర్ అజీజ్, కార్పొరేషన్ అధికారులు, దర్గా కమిటీ సభ్యులు, పాత్రికేయులు పాల్గొన్నారు. నా ఊరుతున్న భవిష్యత్తు అన్నట్టు లక్షలాది మంది ఇచ్చేశారు. అన్నిటికీ మించి ఆశ్చర్యం, ఈ రోజైతే రోడ్లు పట్టాల, రేపు ఎల్లుండి కూడా ఇది కొనసాగే అవకాశం ఉంది. దయచేసి కార్పొరేషన్ అధికారులకి, పోలీస్ అధికారులకి, ఇతర శాఖల అధికారులకు మనం చేస్తూ ఉన్నా, రేపు ఎల్లుండి కూడా మాకు సంబంధం లేదు అనుకోకుండా, ఎందుకంటే వక్త అధికారులు కూడా చెప్తూ ఉన్నా, మీరు కూడా మాకు సంబంధం లేదంటే కుదరదు. ఖచ్చితంగా వక్త అధికారులు, అటు అధికారులు పరస్పర సహకారంతో రేపు ఎల్లుండి కూడా ఈ ఏర్పాట్లు, ఈ యొక్క రక్షణ, ఈ యొక్క శిక్షణ ఇవన్నీ కూడా కొనసాగించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా. ఈనాడు రొట్టెల పండుగకి అన్ని రకాల సహకరించినటువంటి జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా అన్ని రకాల కూడా ఈ దర్గాకు అనుబంధం కలిగి, నాకు ఈ దర్గాకు అనుబంధం ఉంది. అదేవిధంగా సోదరుడు అబ్దుల్ అజీజ్ గారికి ఈ యొక్క దర్గాకు అనుబంధం ఉంది. అన్ని రకాల కూడా సూచనలు, సలహాలు అబ్దుల్ అజీజ్ గారు ఇచ్చి, ఇద్దరు మంత్రుల సహాయ సహకారాలతో, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ముందుకు తీసుకుంటున్నా. సభ్యుడిగా ఆ పేరు నాకు రావచ్చు, కానీ ఈ కష్టం వెనుక మాత్రం ఈ ఖచ్చితంగా ఉద్యోగస్తుల పాత్ర, కమిటీ సభ్యుల పాత్ర దండిగా ఉంది. మరీ ముఖ్యంగా అందరూ కష్టపడ్డారు, దాంట్లో నేను తేడా లేదు. కానీ ఆటలో గెలిచినప్పుడు అందరూ కష్టపడ్డా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రం ఒక్కరికే ఇస్తారు. ఆ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పారిశుద్ధ్య కార్మికులు అని చెప్పిన కూడా ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల పాదాలకి శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు మొత్తం కూడా తెలియజేస్తున్నా. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ గారు చొరవతో ఈ దర్గా అభివృద్ధికి 5 కోట్ల రూపాయలు ప్రార్థనా మందిరానికి చంద్రబాబు గారు విడుదల చేశారు. ఈ సందర్భంగా మీకు అందరికీ ఒకటే చెప్తున్నా, ఆ ప్రార్థనా మందిరం గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తి అబ్దుల్ అజీజ్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు. అజీజ్ గారికి మొన్న చెప్పడం జరిగింది, రొట్టెల పండుగ పూర్తయిన తర్వాత ముస్లిం మత పెద్దల్ని, ఈ కమిటీ సభ్యుల్ని, అధికారుల్ని మేము వద్దకు పంపిస్తాం. మీరే కూర్చొని ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఆ డిజైన్ అంతా కూడా మీరే రూపకల్పన చేయాలని, మీరు చేసిన ఆ డిజైన్ రూపకల్పనని అమలు చేసే బాధ్యత నాదని చెప్పని కూడా అబ్దుల్ అజీజ్ గారికి మాట చెప్పడం జరిగింది. మరోసారి ఈ సందర్భంగా మరో ముఖ్యమైన మాట చెప్పదలుచుకున్నా, వచ్చే రొట్టెల పండుగ ఇంకా ఘనంగా జరుగుతుంది, దాంట్లో అలాంటి అనుమానం లేదు. ఎందుకని చెప్తున్నానంటే, ఈ రోజు రొట్టెల పండుగకి స్థానిక ఎమ్మెల్యేగా నేనున్నా, మంత్రులుగా పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ గారు ఉన్నారు, పార్లమెంటు సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఖచ్చితంగా వచ్చే రొట్టెల పండుగ నాటికి అబ్దుల్ అజీజ్ గారికి రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి పదవి వస్తుంది. దాంట్లో ఎవరికి సందేహాలు అక్కర్లేదు. బారా షాహీద్ ఆశీస్సులు ఉంటాయి, దేవుడి దయ ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఉంటాయి. నెల్లూరు జిల్లాలో కష్టకి పాదాభివందనం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి వద్ద సాదరంగా సవినయంగా సెలవు తీసుకుంటాం. ఇప్పుడు